గుడి గంటల నాదస్వరం గగనమంతా ప్రతిధ్వనించే ప్రభు పాద పూజకు పిలిచెను నిన్ను. స్వాగతం స్వాగతం స్వాగతం. స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరును ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం రెడ్డిపాలెం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు గోపు ఇన్నారెడ్డి, చిన్న శౌరమ్మ, మదర్ ఎలీజా, ప్రమీల, సోఫియా, దొడ్డ కిరణ్ కుమార్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, మరియు వీరి బిడ్డలు దొడ్డ విజయరాణి, బాల తెరేజా, జైపాల్ రెడ్డి, అనిల్ రెడ్డి, శోభారాణి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఆయుర ఆరోగ్యములతో సర్వదా కాచి కాపాడాలని గోపు చిన్నపిరెడ్డి, మేరీలమ్మ కుటుంబ సభ్యులు దేవాతి దేవుని ప్రార్థిస్తూ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మెంతల్ విచారణ, ఉడుమల సైమన్ రెడ్డి గారి 71వ పుట్టినరోజు సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబానికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు రాయపురెడ్డి, శౌరీలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు ఉడుముల సహజారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉడుముల జయాక్, శైలజ, సంజన మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. ప్రభుదాస్, ఎలిజబెత్, సునీతల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దేవుని చిత్తంతో గర్భఫలం దయచేయమని మరియు ప్రభుదాస్ గారు చేయబోతున్న వ్యాపారంలో తోడుండాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కె సత్యసుధా గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు సత్యసుధా గారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, పునీత జాన్ బోస్కో గారి భక్తులారా,
ఈరోజు 2వ నవదిన రోజు డాన్ బోస్కో గారి యొక్క పండుగ కోసం సిద్ధపడుతూ ఉన్న ఈ తరుణంలో ప్రత్యేకంగా ఈ రోజున 2వ రోజున డాన్ బోస్కో గారు మరియ తల్లి ఎడల ఆయనకున్న భక్తిని గూర్చి మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఏ వ్యక్తి అయినా, యువకులైనా డాన్ బోస్కో దగ్గరికి విచ్చేసి ఏదో ఒక సమస్య ఉన్నదని అతని యొక్క సలహాలు కోరినప్పుడు, దానికి పరిష్కారం వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన ఇచ్చే ఏకైక సలహా ఏమిటంటే, పశ్చాత్తాపపడు, పాప సంకీర్తనము చేయి, దివ్య పూజా బలిలో పాల్గొని దివ్య సత్ప్రసాదాన్ని మంచి హృదయంతో స్వీకరించు, తరువాత క్రైస్తవుల సహాయం వద్ద ప్రార్థించు. ప్రియులారా, మనము కూడా అనేక సమస్యలతో, అవసరాలతో ఈ దివ్య బలిలో మనమంతా పాల్గొంటూ ఉంటాం. ఈ రోజున డాన్ బోస్కో గారు 2వ రోజున మనకిచ్చే సలహా ఏమిటంటే, మనము కూడా ఈ పూజ ప్రారంభంలో మనం చేసిన పాపాల కొరకు పశ్చాత్తాపపడాలి, పవిత్రమైన హృదయముతో ఆ ప్రభుని ఈ దివ్య విందులో స్వీకరించాలి. తరువాత ఆ మరియ తల్లితో మనం ప్రార్థన చేసుకుంటే తప్పనిసరిగా ఆ దేవుడు మనకు సహాయపడతాడు. ఈ తలంపుతో ఇప్పుడు మనం చేసిన తప్పిదాలని జ్ఞప్తికి తెచ్చుకొని ప్రభు యొక్క క్షమాపణ కోరుకుంటూ పవిత్రమైన హృదయముతో ఈ దివ్య విందులో పాల్గొనటానికి ప్రయాసపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఏలినవారా మా సర్వేశ్వర, దూరదృష్టిచే పునీత జాన్ బోస్కో గారిని మాకు తండ్రిగాను బోధకుడుగాను అనుగ్రహించితిరి. ఆయన మా నిమిత్తము ప్రార్థనలను చేయను చిత్తగించితిరి. మరియమ్మ గారి సహాయముచే శ్రీ సభ అభివృద్ధికై ఆయన పనిచేసెను. అట్టి అపోస్తలిక ప్రేమచే మేము రగిలింపబడి మా పొరుగు వారికి మరియు నిరుపేద యువతకు సేవ చేయగలుగుదుముగాక. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము, దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. అంతటా దేవుని యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివ్యందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను.
ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారలలో 3వ భాగమును చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగలనని శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండములతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనము వద్దకు తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరిచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్త్రీలందరిలో దీవెనలుందిన సుగుణాల రాశివి సుందర మాత. స్త్రీలందరిలో దీవెనలుందిన సుగుణాల రాశివి సుందర మాత. నీకును వైరమునంతును శ్రీనిదు శిరస్సును నలుగా ద్రొక్కును అని చెప్పు దేవుని వాక్కుని అందును. అని చెప్పు దేవుని వాక్కుని అందును. ఘనముగా నెరవేరే కనురాల ఘనతందు. ఘనముగా నెరవేరే కనురాల ఘనతందు. స్త్రీలందరిలో దీవెనలుందిన సుగుణాల రాశివి సుందర మాత. స్త్రీలందరిలో దీవెనలుందిన సుగుణాల రాశివి సుందర మాత. పాపములేకని పుడమిలో పూర్తి పావన మాతగా పేరిలగాంచి పాపుల పాలిట పెన్నిదివయ్యేవు. పాపుల పాలిట పెన్నిదివయ్యేవు. పాపము పోవగా ప్రార్థన చేయము. పాపము పోవగా ప్రార్థన చేయము. స్త్రీలందరిలో దీవెనలుందిన సుగుణాల రాశివి సుందర మాత. స్త్రీలందరిలో దీవెనలుందిన సుగుణాల రాశివి సుందర మాత. హల్లెలూయా హల్లెలూయా
ఆత్మతోను ఉందునుగాక. పునీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 19వ అధ్యాయము పవిత్ర వచనములు 25 నుండి 27 వరకు. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోఫా భార్యయగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి యేసు తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకునిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు 2వ నవదిన రోజు. ఈ రోజున మనం ధ్యానించే అంశం డాన్ బోస్కో గారు మరి తల్లి ఎడల చూపించిన విశ్వాసాన్ని, భక్తిని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. డాన్ బోస్కో గారు తన యువతకు మరియు యావత్ శ్రీ సభకు 3 భక్తులను అందించాడు. దీని గురించి నేను డాన్ బోస్కో గారి యొక్క అవశేషాలు మన తెలుగు రాష్ట్రాలకు విచ్చేసినప్పుడు 2011లో సెప్టెంబర్ మాసంలో విచ్చేసినప్పుడు ఒక పాట చేయడం జరిగింది. అందులో 2వ చరణం 2వ భక్తిని గూర్చి. మరియ తల్లి దీవెనకై మరి మీరు ప్రార్థించండి. మరియ తల్లి దీవెనకై మరి మీరు ప్రార్థించండి. అనురాగవచనం మాలించుచు ఆ మంచి మాటను పాటించేదం. అనురాగవచనం మాలించుచు ఆ మంచి మాటను పాటించేదం. అవును ప్రియులారా, డాన్ బోస్కో గారు మనకు అందించిన 2వ భక్తి అనేది మరియ తల్లి మన జీవితంలో మనకు తోడుగా ఉంటూ ఆ ప్రభు యొద్దకు మనం చేర్చే ఒక తల్లిగా మనకు అందించారు. దీని గురించి మనం ధ్యానిస్తాం. మొట్టమొదటిగా డాన్ బోస్కో గారి యొక్క జీవితంలో ప్రత్యేకంగా ఈ భక్తి ఎలా ప్రారంభమైంది అని మనం చూస్తే, ఏ కుటుంబంలోనైనా పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రులే. అలాగే డాన్ బోస్కో గారి యొక్క కుటుంబంలో కూడా తన యొక్క తల్లి మరియమాతను గూర్చి ప్రత్యేకంగా అతనికి బోధించేది. మొట్టమొదటిగా మంగళవార్త జపం ఆమె నుండే డాన్ బోస్కో గారు నేర్చుకున్నారు. దానితో పాటు ప్రత్యేకంగా తిరికాల జపం 3 వేళల ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, తర్వాత సాయంత్రం 6 గంటలకు ఆ గుడి గంట మోగినప్పుడు డాన్ బోస్కో గారు తన తల్లి దగ్గర నుండి నేర్చుకున్న ఈ భక్తిని ఎక్కడున్నా, ఏ పని చేస్తూ ఉన్నా అన్నీ వదిలేసి ఆ చోట్లోనే, పొలంలో ఉన్నా, ప్లే గ్రౌండ్లో ఉన్నా, ఎక్కడున్నా, గుడిలో ఉన్నా మోకరించి ఈ తిరికాల జపాన్ని జపిస్తూ ఆ తల్లి ఎడల తనకున్న భక్తిని జీవించేవాడనమాట. ఇక తర్వాత మనం చూస్తే తాను 9 వయస్సులో కన్న ఆ కలలో దేవుడు అతనికిచ్చిన, క్రీస్తు ప్రభువుకు అతనికిచ్చిన ఆ ప్రేక్షిత కార్యం, క్రూర జంతువులుగా ఉన్న ఆ మూర్ఖులైన యువకులను సాధు జంతువులుగా, గొర్రె పిల్లలుగా మార్చాలి అనే క్రీస్తు ప్రభు అతనికి అందించిన ఆ బాధ్యతను
ఎలా నెరవేర్చాలి అని ఆందోళన పడుతూ ఉన్నప్పుడు వెంటనే క్రీస్తు ప్రభు అటు చూపిస్తూ మరియ తల్లి వైపు చూపిస్తూ, ఈమెను నీకు తల్లిగా నిలుస్తూ ఉన్నాను, ఈమె నీకు ఒక ఉపాధ్యాయురాలుగా, ఒక మార్గదర్శిగా ఉంటుంది అని క్రీస్తు ప్రభు పలికిన మాటలను విశ్వసించి ఆ రోజు నుండి డాన్ బోస్కో గారు ఆమెను తన జీవితంలో ఒక ఉపాధ్యాయురాలుగా, ఒక మార్గదర్శిగా స్వీకరించి జీవించడం ప్రారంభించాడు. అలాగే ఇలాంటి యువకులకు తన యొక్క సేవను ప్రారంభించాలని నిశ్చయించుకున్నప్పుడు 1841 సంవత్సరంలో డిసెంబర్ 8వ తారీఖున ఒక బర్తలొమ్మయు గొర్రెలు అనే ఒక అబ్బాయితో తన యొక్క సేవను ప్రారంభించినప్పుడు మరియమాత మంగళవార్త జపంతో ఆయన ప్రారంభించడం మనం చూస్తూ ఉన్నాం. 3 మంగళవార్త జపాలు జపించి ఆ సేవను ప్రారంభించాడు. కొన్ని రోజుల తర్వాత ఈ పిల్లల సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఆరటరీ అనే హాస్టల్లో ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. వాళ్లకు భోజనం కానీ ఇంకా ఇతర అవసరాలకు ఆర్థిక సమస్యలు వస్తూ ఉన్నాయి. అలాంటి సమయాల్లో డాన్ బోస్కో ఏమి చేసేవాడంటే ఆ బిడ్డలందరినీ కూడా ప్రోగు చేసి మరే తల్లి ముందు మోకరించి మీరంతా కూడా ప్రార్థించండి అని చెప్పి బయటికి వెళ్ళేవాడు. ఆ రోజు అన్నానికి, నానాటికి కావలసిన అన్నానికి అవసరమైన ఆ డబ్బు ఎవరో ఒకళ్ళు ఒక కవర్లో తీసుకొని ఇచ్చి అతనికి వెళ్ళిపోయేవాళ్ళు అన్నమాట. ఇలా చాలా మార్లు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మనం చూస్తూ ఉన్నాం, డాన్ బోస్కో గారు పిల్లల సంఖ్య పెరుగుతూ ఉన్నప్పుడు తన యొక్క తల్లిని ఆయనకి తోడుగా ఉండమని సాయం చేయమని కోరినప్పుడు తన యొక్క తల్లి మమ్మ మార్గరెట్ గారు కూడా వస్తూ ఉన్నారు, వచ్చి ఆయనతోనే ఉంటూ ఉన్నారు. అలా ఆమె ఆయన యొక్క సేవలో సహాయపడుతూ తర్వాత ఆమె మరణించిన తర్వాత డాన్ బోస్కో గారు ఏం చేస్తారంటే ఆమె జీవించి ఉన్నప్పుడు ఎలా తన యొక్క కష్టాలను, బాధలను, ఇంకా సంతోషకరమైన విషయాలను పంచుకుంటూ ఉంటాడో అలాగే ఆమె చనిపోయిన తర్వాత మరియ తల్లిని ఆమె యొక్క స్థానంలో ఉంచి ఆమెతో ఆ స్వరూపం దగ్గరికి వెళ్ళి నిజంగానే ఒక స్త్రీ అతని యొక్క తల్లి అక్కడ ఉన్నట్టు భావించి తన యొక్క బాధలను, కష్టాలను, సుఖాలను, సంతోషాలను అన్నిటిని కూడా పంచుకునేవాడు. అలాంటి విశ్వాసం మరియ తల్లి మీద ఉంటుంది కాబట్టి తన యొక్క సేవ కార్యక్రమాన్ని కొనసాగించగలిగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, డాన్ బోస్కో గారు మరియ తల్లి తన యొక్క జీవితంలో చేస్తూ ఉన్న ఘన కార్యాలను గుర్తించి ఆమెకు 2 విధాలుగా కృతజ్ఞత తెలియజేయాలనే ఉద్దేశంతో 2 కార్యక్రమాలను ప్రారంభించాడు. మొదటవది ఏమిటంటే ఆయన క్రైస్తవుల సహాయమాత దేవాలయాన్ని నిర్మించాడు. ఈరోజు టూరిన్ పట్టణానికి వెళితే అది పెద్ద టూరిస్ట్ సెంటర్గా ఉంటుందన్నమాట. పెద్ద దేవాలయం, మంచి దేవాలయం. కానీ డాన్ బోస్కో గారు ఈ దేవాలయాన్ని నిర్మించడానికి ప్రారంభించినప్పుడు తన జోబులో జస్ట్ పాకెట్లో కొన్ని లీరేస్ ఉన్నాయి. ఆ లీరేస్తో ఏమి చేయలేమన్నమాట. కానీ ఆ తల్లిని నమ్ముకొని ప్రారంభించాడు. అలా ప్రారంభించిన తర్వాత అణువణువున ఆర్థిక సమస్యలు వస్తూ ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఒకరోజు సడన్గా ఇంజనీర్ గారు అతని దగ్గరికి విచ్చేసి, డాన్ బోస్కో గారండి రేపు పని జరగదు, ఎందుకంటే మనం పని చేయాలంటే మటీరియల్ లేదు, వస్తువులు లేవు. ఎందుకు వస్తువులు లేవు అని అడిగినప్పుడు ఆ ఇంజనీర్ గారు అంటూ ఉన్నారు, మనం ఇంకా ఆ షాపులో బిల్స్ పే చేయలేదన్నమాట, ఇంకా చెల్లించలేదు, కాబట్టి వాళ్ళు మనకు వస్తువులను ఇవ్వరని చెప్పారు. సో రేపటి నుంచి నేను పని ఆపివేస్తూ ఉన్నాను,
మన పని వాళ్ళు కూడా రారు అని చెప్తున్నారు ఇంజనీర్. ఇది విన్న వెంటనే డాన్ బోస్కో ఏం చేశారంటే, ఆ రోజు పిల్లలు అందుబాటులో లేరన్నమాట. అందుకని డాన్ బోస్కో గారు ఆ ఇంజనీర్ గారిని మరియు అక్కడున్న వర్కర్స్ అందరిని కూడా పిలిపించి, మరే తల్లి స్వరూపం ముందు మీరందరూ కూడా కూర్చొని ప్రార్థించండి అని చెప్పి బయటికి వెళుతూ ఉన్నారనమాట. బయటికి వెళ్ళి సహాయం కోసం తిరుగుతూ ఉంటే ఆ సమస్యకు అవసరమైన డబ్బును ఎవరో ఒక వ్యక్తి తీసుకొని వచ్చి అటు మరుగైపోయాడు. ఇలా డాన్ బోస్కో గారు చాలా విధాలుగా ఆ తల్లి యొక్క సహాయాన్ని పొందారన్నమాట. ఈ దేవాలయాన్ని నిర్మించిన తర్వాత అతడు మొదటి దివ్యాబలి సమర్పిస్తూ ఉన్నప్పుడు ఏడుస్తూ ఉన్నాడనమాట ఆ పూజ సమయంలో. ఎందుకంటే ఆ దేవాలయం నిర్మాణం నుండి చివరి దాకా అతను కళ్ళారా చూసిన మరియ తల్లి యొక్క సహాయాన్ని అప్పుడు అన్నీ కూడా గుర్తుకొస్తూ ఉన్నాయి. అలా ఏడుస్తూ ఆ దివ్య బలిని, అంటే ఆనంద బాష్పాలు అనుకోండి, ఎందుకంటే ఆమె యొక్క సహాయాన్ని గుర్తించాడు కాబట్టి. ఇక తర్వాత ఆ దేవాలయం పూర్తయిన తర్వాత అతను అన్నాడు, ఈ దేవాలయంలో ఉన్న ప్రతి రాయ కూడా ఆ తల్లి యొక్క మహిమకు గుర్తు అని చెప్తూ ఉంటాడనమాట. తర్వాత చివరికి చెప్పాడు, షీ డిడ్ ఇట్ ఆల్, అంత ఆమె చేసిందని. ఆ దేవాలయం విషయంలో మాత్రమే కాదు, ఇంకా ప్రతి విషయంలో కూడా. ఇక ఆయన చేసిన రెండవ కార్యక్రమం ఏంటంటే, మన సల్యూషన్ సిస్టర్స్ ఆఫ్ డాన్ బోస్కో క్రీస్తుల సహాయమాత పుత్రిక సభను స్థాపించటం. ఎందుకంటే మరియ తల్లి చేసిన ఘన కార్యాలను గుర్తించి కృతజ్ఞతగా ఈ సభను స్థాపిస్తూ ఉన్నారు. ఆ సభను స్థాపించిన తరువాత ఆయన ప్రతిసారి ఆ సంస్థను సందర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఆ సిస్టర్స్కి చెప్పేవాడు అన్నమాట, నేను మరియ తల్లి ఈ కారిడార్స్లో నడయాడటం కళ్ళారా చూస్తూ ఉన్నాను అని చెప్పటం మాత్రమే కాదు, అక్కడున్న సిస్టర్స్ కూడా చూసేటట్టు ఆయన చేశాడనమాట. తర్వాత ఆ సంస్థ మొదటి సారథి పునీత మదర్ మజరలో గారు, ఆమె కూడా ఈ భక్తిని ఆస్వాదించి ఆమె ప్రతిరోజు పడుకోవడానికి ముందు అన్ని తాళాలు, ఆ సమస్య తాళాలు అన్నీ కూడా తీసుకొని వచ్చి మరియ తల్లి యొక్క పాదాల చెంత నైట్ అని పడుకోపోవడానికి ముందు ఉంచి, అమ్మా నువ్వే ఈ సంస్థను కాపాడాలి అని ఆమెకు అప్పచెప్పి అలా వెళ్ళేదన్నమాట. ఇలా డాన్ బోస్కో గారు రకరకాలుగా తన యొక్క భక్తిని తాను జీవించడం మాత్రమే కాదు, మరియ తల్లి ఎడలో ఉన్న భక్తిని తాను జీవించడం మాత్రమే కాదు, ఇతరులకు కూడా అందజేయటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భక్తితో మరియ తల్లి ఎడల తనకున్న భక్తితో ఆయన చాలా అద్భుతాలు చేశాడు. 2 అద్భుతాలు మాత్రం మనము జస్ట్ గుర్తుకు తెచ్చుకుందాం. మొదటవది, ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక 20 ఏళ్ళు గల యువతి డాన్ బోస్కో గారిని కలవడానికి వస్తూ ఉంది. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఉందన్నమాట. ఆమె వచ్చేసి డాన్ బోస్కోతో అంటూ ఉంది, డాన్ బోస్కో గారు, నేను ఇంగ్లాండ్ నుంచి వస్తూ ఉన్నాను, నాకు ఆరోగ్యం బాగలేదు, అక్కడ చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, ఎవరు కూడా నా రోగాన్ని నయం చేయలేకపోయారు, కానీ నేను విన్నాను నువ్వు రోగాలు నయం చేస్తావని, అందుకని వచ్చానని చెప్పిన వెంటనే ఆయన అంటాడు, నేను కాదు, మరీ తల్లి చేస్తుంది, నేను ఆమెతో ప్రార్థన చేస్తాను, ఆమె ఈ రోగాలన్నీ కూడా తీసివేస్తుంది అని చెప్పినప్పుడు ఈ యువతి అంటూ ఉంది, నేను ఒక ప్రొటెస్టెంట్ కాబట్టి ఇది నాకు ఎలా సాధ్యమైంది అని అన్నప్పుడు డాన్ బోస్కో గారు అంటూ ఉన్నారు, నువ్వు ప్రొటెస్టెంట్ అయితే పర్లేదు, కానీ ఆ తల్లిని నమ్ముకో, విశ్వసించు, ప్రార్థించు అని చెప్పి మరీ తల్లి మెడల్ ఒకటి ఆమెకి ఇచ్చి పంపిస్తున్నాడు అన్నమాట.
కొన్ని రోజుల తర్వాత ఈ యువతి యొక్క నాన్నగారు డాన్ బోస్కో గారిని కలవడానికి వచ్చారు. వచ్చేసి ఆయన అంటూ ఉన్నాడు, డాన్ బోస్కో గారండి, మా అమ్మాయి చాలా ఆరోగ్యంగా ఉంటుంది, ఆమెకున్న రోగం అంతా పోయింది, సంతోషంగా ఉంటుంది. నేను మీకు నా కృతజ్ఞత తెలియజేసేటట్టు మీకు ఖర్చులకు, పర్సనల్ ఖర్చులకు ఉపయోగపడుతుంది అమౌంట్ దయచేసి ఉంచండి అని చెప్పినప్పుడు డాన్ బోస్కో గారు అన్నారు, నాకు డబ్బులు అవసరం లేదు, కానీ మా పిల్లలకు అవసరంగా ఉంటుంది కాబట్టి ఇవ్వమని తీసుకున్నాడు. ఆ రోజుల్లో 500 ఫ్రాంక్స్ అనమాట, పెద్ద అమౌంట్ అనమాట. ఇక రెండవది ఏమిటంటే, డాన్ బోస్కో గారు 1871 సంవత్సరంలో తన యొక్క కాంగ్రిగేషన్ రెగ్యులేషన్స్ రాస్తూ ఉన్నాడు, విధి విధానాలను రాస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు తన యొక్క సెక్రటరీ ఫాదర్ బర్తలోమేయ గునెల్లి, ఈ ఫాదర్ డాన్ బోస్కో గారు రఫ్ రాసిస్తే ఫాదర్ గారు ఫేర్ చేయాలి. డాన్ బోస్కో గారు రాత చాలా ఘోరంగా ఉంటుంది అన్నమాట, చదవడం చాలా కష్టం. సో ఈ సెక్రటరీ ఫాదర్ గారు, గున్నెల్లి ఫాదర్ గారు చదవటానికి కష్టపడుతూ ఉన్నప్పుడల్లా డాన్ బోస్కో గారి దగ్గరకు వచ్చేవాడు. దీన్ని గమనించి కొన్ని రోజుల తర్వాత డాన్ బోస్కో గారు ఆ ఫాదర్ గారిని పిలిచి చెప్పారు, ఇక నీకు నా రైటింగ్ కానీ అర్థం కాకపోతే నువ్వు చేయాల్సింది ఒకే ఒకటి, క్రైస్తవుల సహాయం మాత నాకు సాయం చేయండి అని ప్రార్థన చేయి, తప్పనిసరిగా నువ్వు చదవగలుగుతావు అని చెప్పిన వెంటనే నెక్స్ట్ టైం ఆ సమస్య వచ్చినప్పుడు అతను చేశాడు. ఇంకా డాన్ బోస్కో గారి దగ్గరికి ఈ సమస్యతో అసలుకి రాలేదన్నమాట. అవును ప్రియా సహోదరి సహోదరులారా, ఇలా డాన్ బోస్కో గారు ఎన్నో అద్భుతాలు చేసి తన యొక్క భక్తిని యావత్ శ్రీ సభకు, యువతకు చాటి చెప్పారు. అవును ప్రియా సహోదరి సహోదరులారా, మనమంతా కూడా ఈ 2వ నవదిన రోజులో డాన్ బోస్కో గారి యొక్క 2వ భక్తిని మనమంతా కూడా ధ్యానిస్తూ ఉన్నాం. మనకు కూడా ఆ తల్లి యొక్క సహాయం అవసరం. క్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్ళాలంటే ఆ తల్లి యొక్క సహాయం మనకెంతో అవసరం. మనము కూడా ఆ తల్లి యొక్క దీవెనలను, క్రైస్తవుల సహాయాన్ని మనం పొందాలంటే డాన్ బోస్కో గారికి ఉన్న ఆ భక్తి, ఆ విశ్వాసం, నిజంగానే ఆ తల్లి మన ముందు ఉన్నది అనే ఆ ఫీలింగ్ అన్నమాట. ఆ క్రైస్తవుల సహాయం దేవాలయాన్ని ఈరోజు దాని గురించి మాట్లాడుకునే వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే, అదేదో జస్ట్ టూరిజం పిక్నిక్ స్పాట్ అలా చూడటానికి దేవాలయం అందంగా నిర్మాణం నైపుణ్యాలతో అలా ఉన్నదని చెప్పడం మాత్రమే కాదు, దేవాలయంలోనికి వెళితే ఆ తల్లి యొక్క సాన్నిధ్యాన్ని ప్రతి ఒక్కళ్ళు అనుభవించేటట్టు డాన్ బోస్కో గారు ఆ దేవాలయాన్ని తీర్చిదిద్దారు. ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే ఆ తల్లిని ఆయన తన యొక్క జీవితంలో ఆయన అనుభవించాడు కాబట్టి. మనము కూడా అలాంటి అనుభవాన్ని పొందితే తప్పనిసరిగా ఇలా ఆ తల్లి యొక్క మన దీవెనలను మనము తప్పక పొందుతూ ఉంటాం. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తల్లి యొక్క దీవెనలు మనకందరికీ ఆ ప్రభు దయచేయాలని పునీత డాన్ బోస్కో గారి ప్రార్థన సహాయమున మన దీవెనలను కూడా మనకందరికి కూడా అందించమని ప్రార్థించుకుంటూ మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్ములను అనునిత్యము కాచి కాపాడు ఓ దేవా, ఈ 2వ నవదిన రోజున పునీత డాన్ బోస్కో గారి యొక్క మరే తల్లి అడల ఉన్న భక్తిని మేము స్మరించుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ అవకాశాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకు వేలాది స్తోత్రములు. మరి ప్రత్యేకంగా యావత్ డాన్ బోస్కో సంస్థను ఆశీర్వదించి దీవించండి. మరియు దివ్యవాణి కేంద్రాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించి యాజమాన్యాన్ని, సిబ్బందిని వారు చేస్తూ ఉన్న ప్రతి పనిలోనూ తోడుగా ఉండి సువార్త సేవలో వారికి అండదండగా నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. ఇంకా ప్రభువా, ఈ పూజలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను, ఈ ఛానల్లో వీక్షిస్తూ పూజలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను పేరున దీవించి వారి యొక్క అవసరాల్లో తోడుగా ఉండి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న ప్రతి ఒక్కరిని డాన్ బోస్కో గారు ఎలా
సహాయమాత ప్రార్థన సహాయమున దీవించి స్వస్థపరిచారు. నేడు వీరినందరినీ కూడా ఆ ప్రభు స్వస్థపరిచి, మీరు స్వస్థపరిచి దీవించి ప్రతి ఒక్కరికి జీవితంలో నమ్మకాన్ని దయచేసి దీవించమని, ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి నడిపించమని మా ప్రభువును మీ కుమారుడు నాయన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తులకు సహాయమాత మాకు సహాయం చేయండి. పునీత జాన్ బోస్కో గారా మాకు వేడుకనండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఆమేన్. పాని సని పమగమ 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 పాని సని పమగమ. విశ్వమంతా విశ్వసించి విశ్వ సృష్టికారక, విశ్వమంతా విశ్వసించి విశ్వ సృష్టికారక, విశ్వసించితి దేవరా విశ్వమానవ శేఖరా, విశ్వసించితి దేవరా విశ్వమానవ శేఖరా. కరుణ చూపి తరలిరా ప్రీతి కానుక చేకునా, కరుణ చూపి తరలిరా ప్రీతి కానుక చేకునా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పించుచున్న ఈ బలి తండ్రి అయిన దేవునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. పరిశుద్ధుడ భగవో దేవా, ఈ పవిత్ర కార్యముల ద్వారా మేము అర్పించి మా అర్పణములను దయతో స్వీకరింపుము. అన్ని వస్తువుల కంటే మేము మిన్నుగా ప్రేమించినట్లు కృప చూపుము. అప్పుడు యావత్ జీవితము మిమ్ములను ఘనపరచే స్తుతి గీతముగా తయారగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఏ చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పునీత జాన్ బోస్కో గారిని కొనియాడుచు మిమ్ము స్తుతించి మహిమపరచుచున్నాము. ఆయన పుణ్య జీవితము మాకు ఆదర్శముగను, ఆయన దివ్య బోధన మా విశ్వాసమునందు ఎదుగుదలను, ఆయన ప్రార్థనా ఫలము
మాకు సంరక్షణమును కలిగించుచున్నది. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్థుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఈ మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు స్లీవ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజననంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సమ్ముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మా పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారం మగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించియున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా కార్డినల్ అంతోని పూల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను
నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ పునీత జాన్ బాస్కో గారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుట ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము.
మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే. ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే. అపురూపమై అద్వైతమై అజరామరమై అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అరుదైన ఈ విందుకి మనసారగన స్వాగతం. అరుదైన ఈ విందుకి మనసారగన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే. పునీత జాన్ బాస్కో గారి నవదిన ప్రార్థన. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దేవుని మనిషి అయిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. దివ్య సత్ప్రసాదములో వేంచేసి ఉన్న క్రీస్తుని ప్రేమించిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. పవిత్రాత్మకు జీవితమును అంకితము చేసుకొనిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. అమ్మ సహాయమాత సేవకుడైన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. అనాథల తండ్రి అయిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. యువకులకు అపోస్తులుడైన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. పేదల పాలిట పెన్నిది అయిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ పాపుగారి కొరకు తిరుసభ కొరకు ఎడతెగని పనిచేసిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. సలేషన్ కుటుంబమును స్థాపించిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. ప్రేమకు మాతృక అయిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. వేద వ్యాపకులైన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. అలసట చెందక పనిచేసిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. ఔదార్య భావము కలిగిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. ఆనందమునకు నిలయమైన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. మా తండ్రి అయిన పునీత డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. ఓ పునీత డాన్ బాస్కో గారా, మీ యందు పూర్తి నమ్మకముతో మేము చేయు ప్రార్థనలో మధ్యవర్తిగా ఉండమని మిమ్ము ప్రాధేయపడుచున్నాము. మేము ఓ మంచి సంతోషకరమైన జీవితాన్ని గడిపేలా సహాయం చేయండి. మేము ఇతరులకు సహాయముగా ఉంటూ ప్రేమ,
అనురాగం, ఆప్యాయత, కరుణ, జాలి చూపిస్తూ పాపాన్ని నిరాకరిస్తూ మంచి మరణమును పొందుదుముగాక. మేము చేయుచున్న ప్రార్థనల మీద దేవుని వరములు మాకు రప్పించండి. మేము అర్థించు ప్రత్యేక వరములను మాకు రప్పించండి. మా విచారణలో ఉన్న యువతీ యువకులు దేవుని ప్రేమలోనూ దయలోనూ జీవించేలా చేయండి. మాకు అత్యవసరమున్న వాటిని ఒసగుతారని మాకు నమ్మకము ఉన్నది. ఓ పునీత డాన్ బాస్కో గారా, పవిత్రులగు గురువులను, కన్యాస్త్రీలను దీవించండి. వారల జీవితాలను దేవునికి అర్పింప ప్రయాసపడు వారికి వారి కృషిలో నిలకడను, పట్టుదలను దయచేయమని మిమ్మును వేడుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మహిమ కలుగునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ దీవెనలు మీపైకి దిగివచ్చి అవి సదా మీ యందు నిలిచియుండునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. మా పరలోకపు తండ్రి, స్వర్గపు బల్ల నుండి పొందిన ఆహారమును స్వీకరించి సంతృప్తి చెంది ఉన్నాము. పునీత జాన్ బోస్కో గారి అవిశ్రాంత కార్యమును అనుసరించుచు క్రీస్తు ప్రేమను నిరుపేద యువతకు అందించగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. యువకుల కాపరిగా వెలసిన మా బోస్కో, యేసునాథుని పిలుపును పొంది అరుదించిన బోస్కో, సహాయమాత దీవెనతో నడిచిన మా బోస్కో, సహాయమాత దీవెనతో నడిచిన మా బోస్కో. యువకుల కాపరిగా వెలసిన మా బోస్కో, యేసునాథుని పిలుపును పొంది అరుదించిన బోస్కో, సహాయమాత దీవెనతో నడిచిన మా బోస్కో, సహాయమాత దీవెనతో నడిచిన మా బోస్కో.